నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. అయోధ్యలో అద్భుతమైన రామాలయం నిర్మించి ప్రారంభోత్సవం జరపడం పట్ల దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్పై ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తాయి. అయితే ఒక్క పాకిస్తాన్ మాత్రమే ఎప్పట్లాగే తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. రామమందిరంపై కూడా భారత్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. అంతటితో ఆగకుండా దీనిపై ఐక్యరాజ్య సమితి తలుపు తట్టింది. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పటి నుంచి పాకిస్తాన్ తన వ్యతిరేకతను ఎప్పటికప్పుడు వెళ్లగక్కుతూనే ఉంది. ఇక ఇటీవల అయోధ్యలో దివ్య రామ మందిరం ప్రారంభోత్సవంతో అది మరింత తీవ్ర రూపం దాల్చింది. భారత్లో మైనార్టీల హక్కులను కాలరాస్తున్నారని, బాబ్రీ మసీదును కూల్చి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారని పిచ్చి పిచ్చి కూతలు కూస్తోంది. ఇక తాజాగా ఈ విషయంపై ఏకంగా ఐక్యరాజ్య సమితి వరకు కూడా వెళ్ళింది. అయోధ్యలో రామమందిరాన్ని అంతకు ముందు ఉన్న బాబ్రీ మసీదును కూలగొట్టి కట్టారని, దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవంతో యావత్ భారతావనితో పాటు ప్రపంచం మొత్తం ఉన్న కోట్లాది మంది హిందువులు పండుగలాగా వేడుకలు జరుపుకోవటం చూసిన పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది. తాజాగా ఇదే రామమందిర ప్రారంభోత్సవంపై ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసింది. ఏకంగా ఐరాసాకు అధికారికంగా లేఖ రాసింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామమందిరాన్ని నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి పంపిన లేఖలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ పేర్కొన్నారు. ఇలాంటి వైఖరి భారత్లోని ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం, శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని మునీర్ అక్రమ్ ఆ లేఖలో ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణను నిర్ధారించేందుకు భారత్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక మరోవైపు భారత్లో మరిన్ని మసీదులకు కూడా అయోధ్య తరహా పరిస్థితి ఉందని పేర్కొంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మథురైలోని షాహీ ఈద్గా మసీద్తో పాటు అనేక మసీదులు కూడా అవమానాలు, విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్య సమితికి రాసిన లేఖలో పాకిస్తాన్ వెల్లడించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితిని పాకిస్తాన్ వేడుకుంటోంది. అయితే ఇది భారత అంతర్గత విషయం కాబట్టి ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో కలుగజేసుకునే అవకాశం లేదని విశ్లేషకులైతే చెబుతున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని పేర్కొంటున్నారు. అయోధ్య రామమందిరం హిందువులదే అయినప్పటికీ ఆ ప్రారంభోత్సవానికి ఎందరో ముస్లింలు, ఇతర మైనార్టీలు కూడా హాజరయ్యారు. అయినా భారత్లో మైనార్టీలకు రక్షణ లేదు, భారత్లో సెక్యులరిజం ప్రమాదంలో ఉందని పాకిస్తాన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది. మైనార్టీలపై దాడులు, హింస, హత్యాకాండాలు జరిపే పాకిస్తాన్ భారత్కు సెక్యులరిజం గురించి నీతులు చెప్పటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.